అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడు తిందామని తెచ్చానండి. పచ్చిమిరగాయ నంజుకిత్తవా, నీ దొండపండు పెదవినిత్తవా, ఉల్లిపాయ కోసుకొత్తవా, నీ బూరు బుగ్గ పిండనిత్తవా. అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడు తిందామని తెచ్చానండి. మార్కెట్కి వెళ్ళొస్తానే, అర కేజీ మటన్ తెస్తానే. బెల్ట్ షాపుకి వెళ్ళొస్తానే, అరే క్వార్టర్ పైగా వేసొస్తానే. నేను వచ్చేసరికల్లా ఘాటు ఘాటుగా మసాలా నూరేయవే. నేను వచ్చేసాక వెచ్చగా ముద్దులతో ముంచెయ్యవే. ఎడాపిడా ఈ పిల్లే నైసుగున్నది, కింద మీద తాకుతుంటే బల మెత్తగున్నది. ఎడాపిడా ఈ పిల్లే నైసుగున్నది, కింద మీద తాకుతుంటే బల మెత్తగున్నది. అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడి తిందామని తెచ్చానండి. మీ అమ్మకెళ్ళి చెప్పేయవే, బావనిచ్చి పెళ్లి చేయమని. మనం కాపురం చేయటానికే పెద్ద మేడిల్లు పురమాయించానే. మన తొలి రాత్రి పూల కోసము మంచిగా మల్లెపూల తోటేసానే. దీపాలు ఆర్పేశాక ధాటుగా మంచాలు ఎర్రగొడదామే. మీ నాన్నెళ్ళి సరాతోటి గొడవ పెట్టాలి, అది విన్న ఊరోళ్ళు నోరెల్ల పెట్టాలి. మీ నాన్నెళ్ళి సరాతోటి గొడవ పెట్టాలి, అది విన్న ఊరోళ్ళు నోరెల్ల పెట్టాలి. అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడు తిందామని తెచ్చానండి. పచ్చిమిరగా నంజుకిత్తవా, నీ దొండపండు పెదవినిత్తవా, ఉల్లిపాయ కోసుకొత్తవా, నీ బూరు బుగ్గ పిండనిత్తవా. అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడు తిందామని తెచ్చానండి. హాయ్, హలో, నమస్తే. సొంత తోటలో పాటల మొలకలకి స్వాగతం, సుస్వాగతం. ఈ పాట తాలూకు తాత్పర్యం ఏంటంటే, అర్జునమ్మ, కిట్టయ్య హీరోయిన్స్. అర్జునమ్మ, కిట్టయ్య బావా మరదళ్ళు. అర్జునమ్మ పుట్టినప్పుడే అన్నా చెల్లెలు పిల్లలు అనమాట. అర్జునమ్మ పుట్టినప్పుడే కిట్టయ్యకిచ్చి పెళ్లి చేయాలని తల్లి వాళ్ళ అన్నగారి దగ్గర మాట తీసుకుంటాను. అదేంటే నా మేనల్లుడు నాకు అల్లుడు అవుతానంటే నాకే అంతకంటానంటే, సరే అయితే అలాగే ఇదే నిశ్చితార్థం, ఇదే ఖాయం అనేసి అప్పుడు వాగ్దానాలు తీసుకుంటారు. ఇలా కాలక్రమేపీ 16 ఏళ్ళు గడిచిపోతాయి. గడిచిపోయినప్పుడు కిట్టయ్య తల్లి అర్జునమ్మ తండ్రికి చెల్లి, సొయాన చెల్లి. ఏంటి మరి అర్జునమ్మకి 16 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళిడు వచ్చింది అన్నయ్య, మనం అప్పుడు మరి వాగ్దానాలు చేసుకున్నాం, మాటలు ఎట్టుకున్నాం, మరి కిట్టయ్యకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, నువ్వే చెప్పానయ్యా ఎప్పుడు చేద్దామని. అంటే ఏటే కిట్టయ్యకిచ్చి పెళ్లి చేయాలా, దాని గొంతు కొయ్యమంటావా? అయితే ఓ పనా, చదువా, సంజ ఏమున్నాయని అడిగి ఇవ్వడానికి? నా బిడ్డని అడుక్కు తినేవాడికని ఎత్తాను, కానీ ఆ అద్దెమాలోడికి అస్సలు ఇవ్వను నేను అని అంటే, అదేటనియా అలా అంటావు? మరి మనం అప్పుడు వాగ్దానాలు ఒట్లు చేసుకున్నాం కదంటే, ఒట్టు గంగాలమ్మ గట్టి మీద ఎట్టానే, ఏంటి దాన్ని గొంతుకోయమంటావు ఏంటి? చెప్పు నువ్వే. పిల్లని ఏటేటి పోసెత్తాడే, గాలి గంగలా తిరుగుతున్నాడు ఊరంతని, తోక తెగిన గాలిపటంలాగా. మళ్ళా పిల్లను వాళ్ళ కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాదు, కానీ పిల్లని అడగడానికి వచ్చేసావు అనేసి చెల్లి మీద ఇరుసుకుపడ్డాడు అన్నగారు. మరి కిట్టయ్య తల్లి ఆత్మాభిమానం గలది, సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత తల్లి మౌనంగా ఉండడం 2 రోజులు గమనించాడు. ఏటమ్మా మామయ్య దగ్గరికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి ఇలా ఉన్నావు, ఏమైంది అసలు అంటే, ఏం లేదంటే, లేదు చెప్పాలి అని అంటే, ఇలాగా
మనం అద్దిమానవులు వంట పనికిమాలోళ్ళ వంట అడుక్కుని తినేవాడికన్నా ఇస్తాడు కానీ మనకి ఇవ్వడంట పిల్లని. ఇంత మాట అన్నాడు అని నువ్వైనా ఏదో ఒక చదువు సంజ నేర్చుకొని తల్లిదండ్రుల మాట ఎప్పుడు విన్నావురా నువ్వు? ఎప్పుడు అలా గాలిగంగలా తిరుగుతూనే ఉంటావు? నీ ఆటలు కూడెట్టాయా చెప్పు అని తల్లి కోపం అవగానే వీడు అర్థం చేసుకున్నాడు. వీళ్ళు వ్యాపారం ఏంటంటే అర్జునమ్మ తండ్రి అయినా పశువుల వ్యాపారి, పాలు అవి అమ్ముతూ ఉంటాడు, పశువులు పెంచుతాడు. వీళ్ళు గొర్రెలను పెంచుతూ ఉంటారు, మేకల్ని. అప్పుడు ఏం చేశాడంటే వీడికి కోపం వచ్చి సరే నేను ప్రయోజకుని అవ్వాలి అంతే కదా అని చెప్పేసి వాళ్ళ సావిట్లో ఉన్న ఒక 50 మేకని తీసుకుని బయలుదేరిపోతున్నాడు. ఏరంటే నేను ప్రయోజకుని అయ్యి వస్తే ఈ 50 మేకతో తిరిగి వస్తాను మళ్ళీ, లేదంటే ఇక రాను అని చెప్పేసి 50 మేకని తీసుకుని ఎక్కడికి పోయాడు? వరసారణ్యం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, పెద్ద జలపాతాలు, పచ్చిక బయళ్ళు. ప్రతిరోజు సాయంత్రం ఆ టైంలో చిన్న తుప్పరపడే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. పచ్చగడ్డి పుష్కలంగా దొరికే ఒక ఏరియాని ఎంచుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఈ గొర్రెల్ని మేపడం మొదలెట్టాడు. ఆ వాతావరణం ఎప్పుడు నీరు ఉండడం వలన, పచ్చిక బయళ్ళు ఉండడం వల్ల ఈ మేకలు గొర్రెలు ఎలా పెరుగుతున్నాయంటే చిన్న సైజు ఏనుగు పిల్లల్లా పెరుగుతున్నాయి. ఇలా ఒక 5 ఏళ్ళు గడిపేశాడు ఇంటికి రాకుండా. ఈ 5 ఏళ్ళలో ఆ ముసలైన మేకల్ని, కొంచెం అటు ఇటు నీరసంగా ఉన్న మేకల్ని అమ్మేసి డబ్బు కూడేసుకున్నాడు మనీ. ఈ మేకల్ని, ఈ 50 మేకలు కాస్త ఈ 5 ఏళ్ళలో ఒక 1000 మేకని తయారు చేసి కొంత అంటే కొన్ని మేకలు అమ్ముతూనే చేసి ఇక అయ్యింది టైం అని చెప్పేసి ఆ మందని తోలుకుని ఒక 3 రోజులు నడుచుకుంటూ ఊర్లోకి వస్తే, ఊర్లో ఈ మందని ఎలా చూస్తున్నారంటే ఒక సినిమా యాక్టర్ వస్తే ఎలా ఎగబడి చూస్తారో అలా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ పశువులు పెంచే వ్యవహారం అంతా చరిత్ర ఒక 200-300 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉంది. ఆ 200-300 చరిత్రలో ఏనాడు కూడా ఇంత తక్కువ మేకని తీసుకెళ్ళి ఇంత తక్కువ సంవత్సరంలో అన్ని 100 మేకలు చేయడం, తర్వాత ఒక్కో మేక అది ఏనుగు పిల్ల లేకపోతే మేక పిల్ల తెలియనంత దున్నపోతుల్లా పెంచుకుని వచ్చాడు. ఒక్కొక్క మేక ఇక్కడ మేకలతో 10 మేకలైతే అది ఒక్క మేక అన్నమాట. అలా దిట్టంగా మేపుకుని రాగాలనే అందరూ సినిమా యాక్టర్ చూసినట్టు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆ నోట ఈ నోట వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లి పరిగెట్టుకుని వచ్చింది. అమ్మ నేనే ఇంటికి వస్తానని పదండి అని అంటే, ఇంతమందిని ఎక్కడ ఎడతావు, ఈ ఇక్కడే ఉంచి అని చెప్పేసి ఆ మైదానంలో ఉంచేసి కొడుకుని తీసుకుని వెళ్తే అబ్బా చాలా ప్రయోజకుడు అయ్యారని తల్లి కళ్ళల్లో చాలా పెద్ద సంతోషం అనమాట. ఇప్పుడు వెళ్ళరా నీ మామ దగ్గరికి, పిల్లని ఎందుకోవడో అని చెప్పేసి అని అంటే, సరే అమ్మ వెళ్తానని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఒరే ఏనాడు తిన్నావు అన్నం, కాస్త ఎంగులు పడి వెళ్ళరా అంటే నాకు వద్దమ్మా అంటాడు. అయితే ఉండరా అంటే ఉండకుండా వెళ్ళిపోతుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి మీ మేనమామ ఇంట్లో చెయ్యి కడగకూడదు సుమా, మనల్ని ఎంత అవమానించాడని అనగానే ఉండి నీకు డబ్బా పెడతానని చెప్పేసి చిన్న సర్దుకుడి క్యారేజ్ ఇచ్చి నువ్వు అక్కడ ఏం తినక నీకు నువ్వు తిను అని చెప్పేసి తల్లి చిన్న డబ్బాలోని గంజన్నం పెట్టిస్తే వెళ్తే ఓ మామ, ఓ రంగం మామ అని బయట నుంచి అరిస్తే లోపల నుంచి ఓ సన్నటి గొంతు ఎవరు అని వినపడుతుంది. నేను కెట్టానే అని అంటే, మా ఇంట్లో లేడు, గొర్రెలు తోలుకుని తోటకెళ్ళాడు. మీ అమ్మని పిల్లాయంటే, మా అమ్మ లేదు, పచ్చగడ్డి కోయడానికి వెళ్ళింది అని అనగానే నువ్వెవరంటే, నేను అర్జునమ్మని. ఓళ్ళు అర్జునమ్మ నేనే కెట్టాయనే బయటికి రాయా అంటే సిగ్గుపడుతూ లోపల గడప లోపడే గోడ ఒడ్డు నుండి చిన్న బుర్ర బయటకెట్టి ఏమనంటే, వాళ్ళు బంగారం అని బంగారం వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవాలి బయటికి రాయని కానీ టక్కని బయటకు వస్తాయి. రాగాలనే వీడికి మబ్బులు చెదిరిపోతాయి. ఎలా ఉందంటే వీడు వెళ్ళేటప్పటికి ఓ మాత్రగా 2 జల్లు వేసుకుని అటు ఇటు ఉన్న పిల్ల కాస్త మంచి రంజిగా రంభా ఊరోసి ఎందుకు పనికిరానంత వయ్యారంగా అమ్మాయి తయారై ఉంది. ఆ రకమైన అందాన్ని చూసి వీడి మనసులో ఓ రకమైన ఉద్వేగం కలిగి పాట, అప్పుడే అర్జునమ్మ ఇంటికే వచ్చానండి, సర్దుకూడి తిందామని తెచ్చానండి. మరి ఇలా అమ్మ ఇచ్చింది ఉంది కదా అక్కడ, మరి తినాలి
సద్దన్నం లాంటి ఈ అమ్మాయిని తినాలని నీ ఉద్దేశం. పచ్చిమిరకాయ నంచుకెత్తావా, నీ దొండపండు పెదవినెత్తావా, ఉల్లిపాయ కోసుకొస్తావా, నీ బూరుబుగ్గ పెన్నెత్తావా? ఈ అందమైన అమ్మాయిని, ఈ అందాన్ని తినాలంటూనే సద్దిమూట వంక పెట్టి పాట పాడాడనమాట. తర్వాత వీడికి పిల్లని ఎందుకోనన్నారు, పలానా దానివల్ల, ప్రయోజకుడు కాదని. నేను ప్రయోజకుడిని అయ్యాను, మనం కాపురం చేయడానికి పెద్ద మేడీలు పురమాయించాను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నానికి ఇంకెంతకంట ఇదేంటి, ఏకంగా పెద్ద మల్లెపూల తోట వేసాను, నేను పెద్ద మగాన్ని, నేను ఆడదాన్ని సుఖపెట్టగలననే దానికి సింబాలిక్గా మంచాలు ఇరగకూడదు అని ఒక అందంగా సాగిపోయే ఒక అందమైన గేయం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మీరు దీన్ని ఆశీర్వదిస్తే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు ఉన్న పాట కూడా పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.